హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక సూపర్ డూపర్ అడ్వెంచర్ స్టోరీ వినపోతున్నాం. మరి ఆ కథ పేరేంటో తెలుసా? 7 చిన్న మేకల సాహసం. ఇంకెందుకు లేటు, పదండి కథలోకి దూకేద్దాం. ఈ సాహసంలో మన హీరోలు ఎవరో కాదు, అడవిలోనే అత్యంత ముద్దుగా దూదిపింజల్లా మెత్తగా ఉండే 7 బుజ్జి మేకపిల్లలు. అవి ఎంత క్యూటుగా ఉంటాయో అంతే ధైర్యవంతులు కూడా. వాటి అడ్వెంచర్ మొదలవ్వబోతోంది. మరి రెడీగా ఉన్నారా? అనగనగా ఒక పచ్చని అడవి మధ్యలో ఒక అందమైన చిన్న ఇల్లు ఉండేదనమాట. ఆ ఇంట్లో ఒక అమ్మమేక తన 7 ముద్దుల పిల్లలతో చాలా హ్యాపీగా ఉండేది. రోజంతా ఆట పాట నవ్వులతో ఆ ఇల్లంతా ఎంత సందడిగా ఉండేదో. ఆ ఇంట్లో మొత్తం ఎంతమంది పిల్లలున్నారో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 7. అవును, 7 బుజ్జి బుజ్జి మేకపిల్లలు. అన్నీ ఒకదాన్ని మించి ఒకటి అల్లరి చేసేవి. చూట్టానికి మాత్రం భలే ముద్దుగా ఉండేవి. ఒకరోజు ఏమైందంటే, అమ్మ మేకపిల్లల కోసం ఫుడ్ తీసుకురావడానికి అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు తన పిల్లలందర్నీ దగ్గరక పిలిచి ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పింది. అది మామూలు విషయం కాదు, ఒక గట్టి వార్నింగ్ కూడా. అమ్మ మేకవాళ్ల కళ్లలోకి చూస్తూ చాలా ప్రేమగా కాని స్ట్రిక్టుగా చెప్పింది, బంగారాలు, నేను తిరిగి వచ్చేవరకు ఎవరూ తలుపు తట్టినా తీయద్దు. ముఖ్యంగా ఆ జిత్తులమారి తోడేలొస్తుంది. అది తీయని మాటలు చెప్తుంది, అస్సలు నమ్మొద్దు, సరేనా? మరి వచ్చిందమ్మే అని ఎలా గుర్తుపట్టడం? దానికోసం వాళ్లకు సీక్రెట్ కోడుందన్నమాట. అదేంటంటే, రూల్ నెంబర్ 1, అమ్మ తీయని గొంతు వినిపించాలి. రూల్ నెంబర్ 2, తలుపు సందులోంచి అమ్మ తెల్లని పాదాలు కనిపించాలి. ఈ 2 కరెక్ట్గా ఉంటేనే డోర్ ఓపెన్ చేయాలి. భలే ఉంది కదా ఈ సీక్రెట్ గేమ్. అమ్మ మేక అలా బయటికి వెళ్ళిందో లేదో, టక్ 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 ఎవరో తలుపు తట్టారు. అప్పుడే అమ్మ వచ్చేసిందా, లేకపోతే ఇంకెవరైనా వచ్చారా? అబ్బా, నాకైతే చాలా టెన్షన్గా ఉంది. వచ్చింది ఎవరో కాదు, ఆ జిత్తులమారి తోడేలే. అది తన గరభర గొంతుతో, పిల్లలూ, అమ్మనొచ్చాను, తలుపు తీయండి అంది. కాని మన మేకపిల్లలు చాలా స్మార్ట్ కదా. చీపో, నువ్వు మా అమ్మవి కాదు, నీ గొంతెంత భయంకరంగా ఉందో అని చెప్పేసేయాయి. దాంతో తోడేలు తేనె తాగి తన గొంతును స్వీట్గా మార్చుకుని తన నల్లని పంజాలకు తెల్లటి పిండి పూసుకుని మళ్లీ వచ్చింది. అమ్మో, ఎంత టక్కరిదో అది! అయ్యయ్యో, ఈసారి తోడేలు గొంతు అచ్చం అమ్మలాగే తీయగా ఉంది. పాదాలు కూడా తెల్లగా కనిపిస్తున్నాయి. మరిప్పుడు మన బుజ్జి మేకపిల్లలు ఏం చేస్తాయి? తలుపు తీసేస్తాయా, లేక మోసపోయి ఉంటాయా? ఏమవుతుందో ఏంటో. అయ్యో, పాపం మేకపిల్లలు ఈసారి నిజంగానే మోసపోయాయి. వాళ్ళమ్మే వచ్చిందననుకుని సంతోషంగా తలుపు తీసేయి. వెంటనే ఆ దుష్ట తోడేలు లోపలికి దూకి 6 గప్గప్మని మింగేసింది. కాని ఆగండి, ఒక మేకపిల్ల మాత్రం గడియారంలో దాక్కొని తప్పించుకుంది. అదొక్కటే బతికిపోయింది. అమ్మ మేక ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో అంతా చిందరవందరగా నిశ్శబ్దంగా ఉండటం చూసి గుండె ఆగినంత పనైంది. తన పిల్లలకు ఏదో ఆపద వచ్చిందని వెంటనే అర్థం చేసుకుంది. కాని ఏడవలేదు. ధైర్యం తెచ్చుకుని తన పిల్లలను కాపాడటానికి ఒక సింహంలా బయల్దేరింది. అమ్మ మేక అడవిలో వెతుకుతుండగా ఒక చెట్టు కింద పొట్టనిండుగా ఉండి గురకపెట్టి నిద్రపోతున్న తోడేలు కనిపించింది. దాన్ని చూడగానే అమ్మ మేకకు భయం కలగలేదు. బదులుగా ఒక సూపర్ డూపర్ తెలివైన ప్లాన్ మెరిసింది. ఇప్పుడు చూడండి ఆ సూపర్ ప్లాన్ ఏంటో. అమ్మ అస్సలు శబ్దం చేయకుండా కత్తెర తీసుకుని తోడేలు పొట్టను మెల్లగా కత్తిరించింది. అంతే, లోపల్నుంచి తన 6 పిల్లలు ఒక్కొక్కరిగా బయటకు గెంతారు. వావ్! తర్వాత ఆ ఖాళీ పొట్టలో పెద్ద పెద్ద రాళ్లను నింపి సూదితో చక్కగా కుట్టేసింది. తోడేలు లేచాక దానికి జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద సర్ప్రైజ్ ఎదురుచూస్తోంది. అమ్మ మేక తన 7 పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంతో గెంతేశారు. ఈ అడ్వెంచర్ అయితే ముగిసింది. కాని వాళ్ళందరూ కలిసి ఒక చాలా చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఇవే. మొదటిది, అమ్మ మేక చెప్పినట్టు పెద్దల మాట ఎప్పుడూ వినాలి, వాళ్లు మన మంచికే చెప్తారు. రెండవది, తోడేల్లాగా ఎవరైనా తీయగా మాట్లాడినా కొత్తవాళ్లతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ల రూపం చూసి మోసపోకూడదు. చివరిగా చూడండి, కుటుంబమంతా కలిసి ఉంది కాబట్టి అమ్మ మేకపిల్లల్ని కాపాడగలిగింది. అంటే
కుటుంబం కలిసి ఉంటేనే మనం సురక్షితంగా, బలంగా ఉంటాం. మరిప్పుడు మనం ఒకటి ఆలోచిద్దామా? మన కుటుంబమంతా కలిసి సరదాగా బయటకు వెళ్ళినప్పుడు సురక్షితంగా ఉండాలంటే అందరూ పాటించాల్సిన ముఖ్యమైన రూల్ ఏమై ఉంటుంది? సరదాగా ఆలోచించండి, సరేనా? మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.